గుర్రాలను దానం చేయడం కంటే ఏనుగులను దానం చేయడం చాలా మంచిది. ఏనుగులను దానం చేయడం కంటే భూమిని దానం చేయడం చాలా మంచిది. కానీ భూమిని దానం చేయడం కంటే నువ్వులు దానం చేయడం చాలా మంచిది. దానికంటే బంగారం దానం చేయడం చాలా మంచిది. బంగారం ఇవ్వడం కంటే ఆహార ధాన్యాలు దానం చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే పూర్వీకులందరూ కూడా దేవతలు మరియు మానవులు ధాన్యాలు తినడం ద్వారా సంతృప్తి చెందుతారు. కాబట్టి గతంలో, వర్తమానంలో లేదా భవిష్యత్తులో దీనికంటే మెరుగైన దాన ధర్మం మరొకటి లేదు అని కూడా మనకు శ్రీ మహావిష్ణువు వివరించారు. అయినప్పటికీ ఒక యువ కన్యను యోగ్యుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం ఆహార ధాన్యాలను దానం చేయడంతో సమానమని పండితులు మనకు ప్రకటించారు కూడా. అంతేకాకుండా దేవదేవుని సర్వోన్నత వ్యక్తిత్వం కలిగిన ఆ శ్రీకృష్ణుడు గోవులను దానం చేయడం ఆహార ధాన్యాలను దానం చేయడంతో సమానమని చెప్పాడు. ఈ దానాలన్నిటికంటే మెరుగైనది అజ్ఞానులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం. అయినప్పటికీ ఈ దానాలన్నింటినీ చేయడం ద్వారా పొందగల అన్ని పుణ్యాలు ఈ వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తికి లభిస్తాయి.